నమస్తే. సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. ఈరోజు ఏంటంటే మామూలుగా జనరల్గా చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ మాకు ఇప్పుడు వస్తున్న ఇన్కమ్ కన్నా, సంపాదిస్తున్న ఇన్కమ్ కన్నా కూడా ఎక్కువ ఇన్కమ్ పోస్ట్ రిటైర్మెంట్ వచ్చే అవకాశం ఉందా? దానికి మేము ఏం చేయాలి? ఎంత సేవ్ చేయాలి? ఎలా చేస్తే నాకు రిటైర్మెంట్ తర్వాత కూడా, లెట్స్ సే నేను ఇప్పుడు ఒక 35 ఉన్నాను, ఒక 25 ఇయర్స్ తర్వాత 60 అప్పుడు నేను రిటైర్ అయినప్పుడు నేను ఇప్పుడు సంపాదిస్తున్న డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులు వచ్చేట్టు, ప్రతి నెల వచ్చేట్టు చేయడానికి ఏం చేయాలనే క్వశ్చన్ క్వైట్ కామన్గా అడుగుతారనమాట. ఈ క్వశ్చన్కి ఎగ్జాంపుల్ చెప్పే ముందు కొన్ని ఫ్యూ థింగ్స్ ఆర్ ఎసెన్షియల్ అనమాట. ఏంటంటే ఫస్ట్ థింగ్, మన ఇన్కమ్ కన్నా ఎక్కువ రిటైర్ అయ్యాక రావాలి అంటే బై ద టైం మనం రిటైర్ అయ్యే టయానికి మనము ఒక పెద్ద కార్పస్ క్రియేట్ చేయాలి. దాని నుంచి ప్యాసివ్గా మనం ఏం చేయకుండా కూడా ఒక మినిమల్ విత్డ్రావల్ రేట్తో కూడా మనం సంపాదిస్తున్న అమౌంట్ కన్నా ఎక్కువగా నెలకు వచ్చేట అవకాశం ఉండాలి. దానికి కావాల్సింది ఏంటి? పెద్ద కార్పస్. సెకండ్, మన కార్పస్ కూడా ఆ టైంలో ఎస్పెషలీ మనం రిటైర్ అయ్యే టయానికి ఇన్ఫ్లేషన్ను బీట్ చేయగలగాలి. సపోజ్ ఎగ్జాంపుల్, అప్పుడు ఇన్ఫ్లేషన్ ఒక 6% పర్ యానం ఉంది, ఓకే, ద్రవ్యోల్బణం 6% ఉంది. అలాంటప్పుడు నీ విత్డ్రావల్ రేటు ద్రవ్యోల్బణం కన్నా తక్కువ ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం గ్రోత్ రేట్ కార్పస్ ఎక్కువ పెరగాలి. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్లో పెట్టగలగాలి మనం. థర్డ్, మనం డబ్బులు సంపాదించేప్పుడు ఏంటంటే అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయాలి. సో అంటే వైల్ అర్నింగ్ సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్స్ కన్నా కూడా, లెట్స్ సే మనం 35 ఉన్నాము, 60కి రిటైర్ అవుదాం అనుకుంటున్నాము, అలాంటప్పుడు 30స్లో 40స్లో కన్జర్వేటివ్గా చేస్తే మనం అనుకున్న కార్పస్, పెద్ద కార్పస్ క్రియేట్ అవ్వదు. మంచి కార్పస్ క్రియేట్ కావాలంటే వెన్ యు ఆర్ అర్నింగ్ అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయాలి. ఒక్కసారి క్లోజ్ టు కన్జంప్షన్, అంటే మనం కార్పస్ త్వరలో మనం స్టార్ట్ చేయబోతున్నాము, ప్రతి నెల రిటైర్ అవ్వబోతున్నాము అంటే 60 రిటైర్ అవుదాం అనుకుంటున్నాం అనుకోండి, 57, 55 నుంచి స్లోగా అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి స్లోగా కొంచెం సేఫ్టీ, కొంచెం కన్జర్వేటివ్గా మూవ్ అవ్వాలి. ప్రాబబ్లీ ఐడియల్లీ ఏంటి, అప్పటి వరకు ఈక్విటీలో పెట్టినాము, ఏది ఇన్వెస్ట్ చేస్తున్నాము అరౌండ్ 12 to 13, 14, 15% గ్రో అయ్యే అవకాశం ఉన్న ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టాము. 55 నుంచి స్లోగా స్మాల్ పోర్షన్ డెట్ సైడ్ తీసుకెళ్ళడము, లేకపోతే హైబ్రిడ్ సైడ్ తీసుకెళ్ళడము. దేర్ బై ఏంటంటే మనం కన్జంప్షన్ చేసే టయానికి సఫిషియంట్ కార్పస్ క్రియేట్ అవుతుంది. అందులోంచి మన విత్డ్రావల్ రేట్ కూడా మనము ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువగా, లెట్స్ సే ఇన్ఫ్లేషన్ 6 ఉందంటే మనం ఓన్లీ 4% తీసుకున్నామంటే ఆబ్వియస్లీ కార్పస్ అలాగే ఉంటుంది, కొంచెం ఎక్కువనే పెరుగుతుందన్నమాట, ఈవెన్ కన్జర్వేటివ్గా చేసినా కూడా. సో ఇవి బేసిక్ రిక్వైర్మెంట్స్. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక సంబడి యూజ్ ఇవాళ వాళ్ళ శాలరీ, ఒక ఇన్కమ్ వచ్చేసి నెలకు ₹1,00,000 ఉంది, ఓకే. సో 1,00,000 కన్నా ఎక్కువ అంటే నాకు 1,50,000 రిటైర్ అయ్యే టైంకి నాకు 1,50,000 కావాలి. బట్ దట్టు ఇవాళకి 1,50,000 కాదు, ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్. లెట్స్ సే ఒక 25 ఇయర్స్ తర్వాత ఇవాళకి 1,50,000, ఇన్ఫ్లేషన్ ఒక 4 and 5 అనుకుంటే 4.5 లక్షలు నెలకి, 4.5 lakhs ఆ రోజు కావాలి మీకు. ఇవాళకి 1,50,000 ఈక్వలెన్స్ టు ఆ రోజుటి 4.5 lakhs. సో 4.5 lakhs పర్ మంత్ 25 ఇయర్స్ తర్వాత కావాలి ప్యాసివ్గా అనుకుంటే, ఒక చిన్న 4% విత్డ్రావల్ రేట్లో మీకు ఈజీగా 13 to 14 crores కార్పస్ కావాలి. 14 కోట్ల కార్పస్ క్రియేట్ చేయాలి. అదే 14 కోట్లు ఎక్కడవుతాయి సార్ అని ఫస్ట్ క్వశ్చన్ రావచ్చు, అమౌంట్ పెద్దగా ఉంది అనొచ్చు. బట్ ఇప్పుడు సంబడి యూజ్ మంచి సేవింగ్స్ రేట్ ఉండి 40-50% సేవింగ్స్ రేట్ ఉండి ఒక 50,000 నెలకు సేవ్ చేయగలిగామనుకోండి, ఇవాళ 50,000 చేస్తే ఒక 12%, నేను ఇంకా యాక్చువల్లీ 14-15 చేస్తే మచ్ హయ్యర్ కార్పస్ అవుతుంది, బట్ ఒక 12% రేట్తో ఈక్విటీలో పెట్టామనుకోండి, వెదర్ ఇట్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కావచ్చు, స్టాక్స్లో పెట్టుకున్నా కానీ ఈజీగా 1.2 crores 10 yearsలో అవుతుంది, 50,000 నెలకు పెడితే. అదే 15 yearsకి 3.4 crores అవుతుంది, నియర్లీ 25 yearsకి 17-18 crores అవుతుంది. సో మనకు కావాల్సింది 14 crores. అంటే అరౌండ్ 20 yearsలో నువ్వు 50,000 వితౌట్ పెంచకున్నా కూడా నీ అమౌంట్ అయ్యే అవకాశం ఉంది, డిసిప్లిన్ ఉంటాయి అన్నమాట. సో 14 crores అయిందనుకోండి, ఆబ్వియస్లీ మనం అన్న టార్గెట్ ఏంటి, ఎవ్రీ మంత్ 4.5 lakhs తీసుకున్నా ఎట్ ద రేట్ ఆఫ్ 4% ఫ్రమ్ దిస్ 14 crores తీసుకున్నా కానీ మన కార్పస్ అలాగే ఉంటుంది, విత్డ్రాలు చేస్తున్నాము. సో ఇంకొక రిటైర్మెంట్ కార్పస్ అవసరం లేదనమాట. సో ఇంత సింపుల్, అంటే ఇంత మనం ఓన్లీ 50,000 పెట్టి అంత ఇప్పుడు సంపాదిస్తున్న దానికన్నా కూడా హయ్యర్ అమౌంట్ నాకు రిటైర్మెంట్ అయ్యాక వచ్చే అవకాశం ఉందా అనే క్వశ్చన్కి ఏంటంటే ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే డిసిప్లిన్డ్ ఇన్వెస్ట్మెంట్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ కావాలి. మార్కెట్స్ అప్స్ అవుతాయి, డౌన్స్ అవుతాయి. కరెంట్లీ మనం చూసుకుంటే ఇప్పుడు లాస్ట్ 3-4 months కన్నా కూడా ఇప్పుడు మార్కెట్ డౌన్ అయింది. ఇట్లాంటి టైంలో ఐడియల్గా
పట్టించుకోకుండా కార్పొరేషన్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యూ గో ఆన్ ఇన్వెస్టింగ్. మనం ఎప్పుడైతే ఒక ఇన్వెస్ట్ చేసేటప్పుడు పర్పస్ టైము డిసైడ్ చేసుకుంటాం. ఏంటి, ఒక 20 సంవత్సరాల వరకు నాకు డబ్బులు అవసరం లేదన్నప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ అంటే చూడాల్సిన అవసరం లేదనమాట. సో అలా చూడకుండా కంటిన్యూస్గా అట్లాగే ఇన్వెస్ట్ చేస్తే కంపల్సరీ మార్కెట్స్ మన ఇన్వెస్ట్మెంట్ మనకు రివార్డ్ ఇస్తాయి. మనం అనుకున్న గోల్కి దగ్గరే కాదు, బియాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో మీకు మీ శాలరీ కన్నా ఎక్కువ కావాలి అంటే ఎక్కువ సేవింగ్స్ రేట్ పెట్టండి. ఇవాళ 40-50% వరకు వెళ్ళండి అండ్ అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయండి అండ్ డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్ చేయండి. అగ్రెసివ్ అండ్ డిసిప్లిన్ రెండు కావాలి. అండ్ ఓవర్ అ లాంగ్ పీరియడ్ చేస్తే కంపల్సరీ మనం అనుకున్న ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ మనం ఇవాళ 100 సంపాదిస్తున్నాము, ఆ రోజు 150 కావాలన్నా సాధించవచ్చు అనమాట. సో దీనికల్లా కావాల్సింది ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ప్లాన్, ఆ ప్లాన్కి స్టిక్ అవ్వడం. దీంతోపాటు ఆబ్వియస్లీ నేను అన్నిటికీ చెప్పేది ఎవరు చేసినా ఒక మంచి లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, మాకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఫౌండేషన్. అవి ఉంటే ఏంటంటే ఈ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలి, మధ్యలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ఈ రెండు మనని కాపాడతాయి. అండ్ ఇవి ఏమి ఇబ్బంది రానప్పుడు ఈ ఫైనాన్షియల్ ప్లాన్ కాపాడుతుంది మనం. సో ఇట్ ఈస్ సింపుల్ ప్లాన్. ఇలా చేయండి, సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ విన్నందుకు.